మీరు నా గురించి బాధపడకండి. ఇక నేను కూడా ఆ కుటుంబం గురించి పక్కన పెడతాను. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. ఈ ఆలోచనల నుంచి బయటపడడానికి జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాను. దాని గురించి నా ప్రయత్నాలను నేను మొదలు పెడతాను. మళ్ళీ మొదటి నుంచి జీవితం మొదలు పెడతాను. కష్టాలు నాకేం కొత్త కాదు కదా. మనం బ్రతకడానికైతే ఇప్పుడు నువ్వు సంపాదించాల్సిన అవసరం లేదవని. నా కారు, నా కాళ్ళు బాగున్నంత కాలం తిండికి లోటు ఉండదు. కానీ నాకొక వ్యాపకం ఉండాలి కదా బావా. అవని మంచి నిర్ణయమే తీసుకుందండి. ఇప్పుడు సంపాదన కంటే సమయం ఏదో ఒక పనితో గడవాలి. అప్పుడు ఆలోచనలు మారిపోతాయి. రేపటి నుంచి ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడతాను. సరే అవని, నీకు ఏదనిపిస్తే అది చేయి. ఏంటమ్మా, నాతో ఏదైనా మాట్లాడాలా? నీకు కాబోయే భార్య విషయంలో ఒకప్పుడు నువ్వు నాకేం మాటిచ్చావురా? అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. ఆ మాటలకు గనక నువ్వు కట్టుబడి ఉండుంటే ఈరోజు మన కుటుంబ పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. జాతకం కలవందైనా మా మేనకోడలే మా ఇంటికి కోడలిగా వచ్చిందని ఎంతో ఆనందించాంరా. కాని చివరికి వారసురాలి విషయంలో అలా చేస్తుందనుకోలేదు. అందరి జీవితాలు బాగానే ఉన్నాయి. నీ గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది. అవని కూడా ఆ ఇంట్లోనే ఉండిపోవడానికి మెల్లమెల్లగా సిద్ధమవుతుందిరా. అవని ఆ విధంగా నిర్ణయించుకుంది కాబట్టి జరిగింది వదిలేసి అవనిని మర్చిపో. నువ్వెందుకిలా ఉండిపోవాలి? నీకు ఓ తోడు కావాలి. నువ్వు ఒంటరివి అయిపోకూడదు. మేమొక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం ఏంటది? నీకు మరో పెళ్లి చేద్దామనుకుంటున్నాం. మేమేం తొందరపడే నిర్ణయం తీసుకోలేదు. బాగా ఆలోచించుకునే తీసుకున్నాం. నీ నిర్ణయం ఏంటో చెప్పరా. మనసుకేదో కీడు శంకిస్తుంది. అక్కడ నా బావ మనసు ఇంకా ఇంకా మార్చే ప్రయత్నం చేసి నన్ను శాశ్వతంగా దూరం చేసేస్తారా? ఎందుకిలా జరుగుతుంది? అవనితో విడాకులిప్పించి నీకు మరో పెళ్లి జరిపిస్తాం. ఏసారైనా మన ఇంటికి కావలసిన జాతకం కలిగిన అమ్మాయి దొరుకుతుందేమో.
మా ప్రశ్నకు నీ దగ్గర నుంచి వెంటనే సమాధానం రాదని మాకు తెలుసురా. ఎందుకంటే మా ప్రశ్నలో ఎంతో ఆందోళన ఉంది. అందుకే నువ్వు బాగా ఆలోచించుకొని రేపు నీ నిర్ణయాన్ని చెప్పు. రేపటి వరకు గడువు అవసరం లేదు నాన్న. నా సమాధానం ఇప్పుడే చెప్తాను. నాకు దూరంగా ఉండడం మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటున్నాడంటే నన్ను పూర్తిగా మర్చిపోతాడా? మర్చిపోలేను నాన్న. అవనిని నేనెప్పటికీ మర్చిపోలేను. నన్ను భార్య స్థానం నుంచి పక్కకి జరిపేస్తాడా? అవని స్థానం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది నాన్న. ఆ స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ మర్చిపోతాడా? ఆ ప్రమాణాలను నేనెప్పటికీ మర్చిపోలేను. మరో మనిషిని నా జీవితంలోకి ఆహ్వానించడం కంటే ఇలా ఒంటరిగా ఉండిపోవడమే మంచిది. మరో పెళ్లి ప్రస్తావన నా దగ్గరికి ఎప్పుడు తీసుకురాకండి. తీసుకురావద్దు. ఇక కాలమే మన సమస్యకి సమాధానం చెప్పాలి. అవని వలన మన ఇంటికి నాలాంటి జాతకం కలిగిన వారసురాలు వచ్చుంటే ఈ దసరా పండగ నాడు గుళ్ళోని దుర్గామాత సాక్షిగా బంగారం ఉయ్యల్లో నా మనవరాలికి నామకరణాన్ని అంగరంగ వైభవంగా జరిపించుండేదాన్ని. అలాంటిదిప్పుడు సరగసి అనే పద్ధతి ద్వారా కృష్ణకి పుట్టిన కూతురికి నామకరణం జరిపించాల్సొస్తోంది. మనం ఎంత బాధపడినా కూడా వెనక్కిపోయిన కాలాన్ని ముందుకు తీసుకురాలేం వేద. గతంలో జరిగిపోయిన దాన్ని భవిష్యత్తులోకి తీసుకురాలేం. పద్ధతి ఏదైనా అయ్యుండొచ్చు. కృష్ణకు పుట్టిన కూతురునైతే మనం మన మనవరాలిగా అంగీకరించాం కాబట్టి జరిపించాల్సింది జరిపించక తప్పదు. ఇంట్లో జరిపించుకోవాల్సిన ఫంక్షన్ని గుళ్ళో ఎందుకు పెట్టుకున్నారు వసంత? ఎక్కడైతే నీకెందుకు? నువ్వేమైనా చూడాలా ఏంటి? ఆ, నేత్రానందానికి నోచుకోకపోయినా శ్రవణానందానికైనా నోచుకునేవాణ్ణి కదా. నువ్వు ఏ రకంగా ఆనందం పొందినా చారులో కొత్తిమీర లాంటోడివే కాని నీకు ప్రత్యేకమైన గుర్తింపేముంది? అది నిజమేలే. నిహారిక, కృష్ణ, టైం అవుతోంది, బయలుదేరదాం రండి. వస్తున్నామమ్మా. అమ్మ వాళ్ళు రెడీ అయ్యి వచ్చేసారు, తొందరగా కానివ్వు. నీకు పుట్టిన కూతురు కాబట్టి నీకు ఆనందంగా ఉంటుంది. నాకు పుట్టింది కాదు కాబట్టి నాకు నీ అంత ఆత్రం లేదు. అయ్యుండొచ్చు కానీ ఈ పాపే మన పాలిట వరమైనప్పుడు జరగాల్సిన టైంలో జరిగిపోవాలి. తొందరగా వెళ్దాం పదా. నా కర్మ, నాకైతే తప్పదు కదా. పాపనెత్తుకొని రా.
ఈ సమయంలో నేను ఎత్తుకుంటే బాగుండదు. నువ్వే ఎత్తుకో. మా లాయర్ ద్వారా డాక్యుమెంట్స్ అన్ని పంపించడం జరిగిందండి. ఓకే అండి, ఒక అరగంటలో నేను మీ దగ్గర ఉంటాను. సరేనండి, ఉంటాను. వేద, నేను బయలుదేరుతాను. ఫంక్షన్ దగ్గర మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా. ఈ సమయంలో నేను వెళ్ళకపోతే అవతల వాళ్ళు మన ల్యాండ్ని అన్యాయంగా ఆక్రమించుకుంటారు. ఖచ్చితంగా నేను వెళ్ళక తప్పదు. మీరు ఫంక్షన్ నీట్గా చేసుకుని వచ్చేయండి. ఇక నేను బయలుదేరుతాను. సరేనండి, ల్యాండ్ విషయంలో ఎలాంటి గొడవలు రాకుండా సామరస్యంగా చేసుకుని వచ్చేయండి. అమ్మా, బయలుదేరదామా? మ్, అత్తయ్య గారు, కృష్ణ మామూలోడు కాదు కాబట్టి కృష్ణకు పుట్టిన కూతురు కూడా ఇంచుమించు అలాంటి గుణగణాలతోనే ఉంటుంది. అందుకే మంచి పేరు పెట్టండి. మంచిగా మీలా బుద్ధిమంతురాల్లా పెరగాలని పూజ చేసి తీసుకురండి. అవునమ్మా, కృష్ణ రక్తం నిహారిక పెంపకం ఎలా ఉంటుందో ముందు ముందు చూడాలి. ఏదో రకంగా నా కూతురే ఈ ఇంటికి మొదటి మనవ సంతానం అయింది. నేను ఏం చేసినా ఈ కుటుంబం మంచికే, అత్తయ్య ఆనందంగా ఉండడం కోసమే. కాబట్టి పాపను అత్తయ్య గార్లా తీర్చిదిద్దుతాను. ఆలస్యం అవుతోంది, ఇక బయలుదేరదాం పదండి. మనం కూడా బయలుదేరదాం వసంత. పానకంలో పుడకలా మనం ఎందుకండి, వాళ్ళని వెళ్ళనివ్వండి. అమ్మా, మీరు బయలుదేరండి. శ్రీకర్, బయలుదేరదామా? పదండి. జాగ్రత్తగా వెళ్ళిరండి అత్తయ్య గారు. వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. ఆ. కూర్చోండి. ఓ, ఈరోజు నా చెల్లెలు ఉద్యోగ ప్రయత్నాలకు వెళ్తోంది. మునుపటి రోజులైతే మీ ముందుకొచ్చి దండం పెట్టుకొని మీ ఆశీర్వాదం తీసుకునేది. ఇప్పుడు దానికి దండం పెట్టుకోవడానికి పూర్తిగా విరక్తి వచ్చేసింది. అంతలా విసిగిపోయినప్పుడు ఏ మనిషికైనా అలాగే అనిపిస్తుంది. దానిని ఆశీర్వదించి వెళ్ళే పని అయ్యేలా చూడండి స్వామి. అక్క, ఆ ఫోటోలకి ఎందుకు దండం పెడతావక్క? నీ గురించైతే కోరుకో, నా గురించైతే ఏం కోరుకోవద్దు. వాళ్ళు ఎవ్వరికీ ఏమీ చేయరు, చెయ్యలేరు కూడా. మంచి వాళ్ళకైతే అస్సలు ఏమీ చేయరు, చెడ్డ వాళ్ళకి చేస్తారు. ఎందుకంటే వాళ్ళంటే దేవుళ్లకు కూడా భయం కదా. నేను బయలుదేరుతానక్క. అవని, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదులే బాబా. ముందు గీత దగ్గరికి బస్సులో వెళ్తాను. అక్కడి నుంచి ఇద్దరం తెలిసిన ఆఫీస్కి వెళ్తాం. అవని, ఒక విషయం చెప్పాలి. చెప్పక్క. తెలిసిన వాళ్ళు చెప్పారు. ఏంటది? నిహారిక కృష్ణలు సరోగసి పద్ధతి ద్వారా బిడ్డని పొందారంట. ఈరోజు నామకరణం చేయబోతున్నారంట. ఆ ఇంటి నుంచి బయటికి పోకుండా ఉండడానికి ఆ నిహారిక ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. వాళ్ళ గురించి ఆలోచించకూడదు అనుకున్నాను. వాళ్ళు ఏమైనా చేసుకుని బావా. ఇక నుంచి నా దారి నాది, వాళ్ళ దారి వాళ్ళది. నా బ్రతుకు నాది, వాళ్ళ బ్రతుకు వాళ్ళది. నేను వెళ్ళొస్తాను. పాప బ్రతికే ఉండుంటే అలాంటి ఫంక్షన్ అవని కూడా చేసుకుని ఉండేది. శాంత, బయలుదేరదాం, త్వరగా రా. వస్తున్నానండి. ఏమండి, ఎందుకో
పాపకి ఈరోజు ఈ గౌనే వెయ్యాలనిపించింది, అందుకే వేశాను. మంచి పని చేశావు శాంత. ఈ పాపని కన్నతల్లెవరో మనకి తెలీదు. ఆవిడనుకో పాపకు నామకరణం రోజున ఎన్ని బట్టలు వేసుండేదో. మనం అయితే గుళ్ళో దొరికిన బట్టల్ని వేశాం. ఈ గౌను మీదున్న బొమ్మలో తల్లుంది కాబట్టి మనం చెయ్యబోతున్న నామకరణం ఆ తల్లి కూడా చూసినట్టు అవుతుంది. మంచి మాట అన్నారు. ఇక బయలుదేరదామా? అబ్బో, ఇల్లంతా సంచిలో సర్దేశారు. ఎక్కడికెళ్తున్నారో? పాపకి గుళ్ళో ఇవాళ నామకరణం చేద్దాం అనుకుంటున్నాం. మీరు కూడా రండిరా. సరేనన్నా, 5 నిమిషాల్లో రెడీ వస్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. మీకు పని పాట లేవా? ఉద్యోగానికి సెలవు పెడితే ఉన్న ఉద్యోగం ఊడుతుంది. మీ నాన్నలాగా పూజారి పని చేయడానికి మీకు మంత్రాలు కూడా రావు. అవునన్నా, నా ఉద్యోగం పోతుంది. రేయ్, ఒక్క రోజైనా నువ్వు నీలా బతకడం నేను బతికుండగా చూస్తానంటావా? కొడుకును మీ వైపుకు తిప్పుకొని కోడలికి టార్చర్ చూపెడదామనుకుంటున్నారా? పొద్దున్నే ఇంతకంటే పెద్ద జోకు మరొకటి ఉండదు. మీరేం రావాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పిలవలేదేంటని ఆ తర్వాత ఎక్కడ దెప్పి పొడుస్తారోనని మాట వరుసగా అన్నాను. చూడమ్మా, దేవీ నవరాత్రులు మొదలయ్యాయి. ఈ రోజున పాపకు నామకరణం జరగడం ఈ పాప చేసుకున్న అదృష్టం. మీరు కూడా గుడికొచ్చి మొక్కుకోండి, అంతా మంచే జరుగుతుంది. ఏం అవసరం లేదులే అత్తయ్య గారు. మీరు మీ శ్రీవారు బయలుదేరండి. మన మాటల వీళ్ళకి ఎక్కవు గాని మనం బయలుదేరదాం శాంతి. సామాన్లన్నీ ఉన్నట్టే కదా. ఆ గుడి ప్రాంతంలో దొరకడం కష్టం. అన్నీ పెట్టానండి. సరే వెళ్దాం పద. అబ్బో, వృద్ధ వయసులో సంతానం కలిగిన దంపతుల్లా పాపం చూసుకొని ఏం మురిసిపోతున్నారో. శివ శివ, ఏమండి, మనం బయలుదేరదాం పదండి. పద పద. ఇంట్లో ఉన్న బంటుగాడు గురించి పట్టింపు లేదు కానీ దారిని పోయే దాని మీద ఓ ప్రేమలు ఒలకబోస్తున్నారు. అవునవును. మీరు ఉద్యోగానికి బయలుదేరండి. అలాగే. గీత నా గురించి చాలాసేపటి నుంచి ఎదురు చూస్తుంది. బస్ ఇంకా రాదేంటి? పదండమ్మా. అటు అటు రారా. అంతా సిద్ధమా పంతులు గారు? అంతా సిద్ధమమ్మా. మీరు పూజా సామాయిస్తే అంతా సిద్ధం చేసుకుంటానమ్మా. కాసేపట్లో మొదలు పెడదామమ్మా. కంగారేం లేదు. మీరన్నీ ముహూర్తం ప్రకారమే చెయ్యండి. సరేనమ్మా. ఎందుకు ఇంత డల్గా ఉన్నా? రిలీజ్ రోజు ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా హీరోలాగా. మీకు దక్కాల్సిన అదృష్టం మీకు దక్కకుండా మాకు దక్కిందనా శ్రీకర్ గారు? నేను మీలా ఆలోచించను.